హలో గైస్ వెల్కమ్ టు త్రివి. ఇక మూవీ విషయానికి వస్తే మాత్రం విషయం గారి యాక్టింగ్ వేరే లెవెల్కి మెసాడు. సెకండ్ హాఫ్లో మాత్రం యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటాయి. ఖచ్చితంగా సినిమా చూడండి. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం ఎమోషన్స్ కామెడీ డైలాగ్స్ పరంగా చూసుకున్నట్లయితే కామెడీ చాలా వర్కౌట్ అయింది ఈ సినిమాకి. ఈ కామెడీ బాగా నచ్చే వాళ్ళకి నచ్చే ప్రియులకు చాలా బాగా అనిపిస్తుంది ఈ సినిమాకి. ఈ సినిమా తర్వాత మన విశాల్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది. వేరే అంటే వేరే లెవెల్ అది. ఇక మన విశాల్ గారి యాక్టింగ్ చూసుకున్నట్లయితే యాక్షన్ సీక్వెన్స్లో ఒక విధంగా యాక్టింగ్ చేయడం జరిగింది. అది మన కమల్ హాసన్ని మించే అంత ఉంటుంది ఈ సీన్లో. ఒక సీన్ మాత్రం ఆ సీన్ ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా సినిమా ఆ సీన్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. డోంట్ వరీ అనే మచ్చ సాంగ్ మాత్రం వేరే అంటే వేరే కుమ్మేశాడు. దాని తర్వాత వచ్చే పాటల విషయానికి వస్తే మాత్రం కొంచెం తక్కువ అనిపిస్తాయి. ఏ కథ విషయానికి వస్తే మాత్రం కథ స్లోగానే ఉంటుంది, రొటీన్గానే అనిపిస్తుంది. ఇక దాని తర్వాత పందెం కోడి తర్వాత మంచి హిట్ కొడతారనే ఫీలింగ్ ప్రేక్షకులకు కనిపించింది. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా విశాల్ గారి సినిమాకు బ్లాక్ బస్టర్ అనే రిజల్ట్ కొడుతుంది ఈ సినిమా మాత్రం. ఈ సీన్స్లో థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా కథ ఏంటని మనకు అర్థం కాదు. సినిమాలో కథ కొంచెం స్లోగా అనిపిస్తూ కథను మొత్తం రివీల్ చేయరు. ఇక సెకండ్ హాఫ్లో మొత్తం మనకు అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం ఇక ఫస్ట్ హాఫ్లో కామెడీ డైలాగ్స్ కొంచెం తక్కువనే అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్తో వేరే లెవెల్ కుమ్మేశాడు. దాని తర్వాత మనకు ఇంకోటి ఏంటిదంటే ఇది యాక్షన్ సీక్వెన్స్ పరంగా మన విశాల్ గారి యాక్టింగ్ కొంచెం కొత్తగా తీయడం జరిగింది. ఇది నాకు కొంచెం బాగా ప్లస్ అయిపోయింది ఈ సినిమాకి. ఈ సినిమా తర్వాత పందెం కోడి కొన్ని యాటిట్యూడ్స్ అనేది ఇందులో మన విశాల్ గారి చేయడం జరిగింది. ఈ సినిమాలో ఇంకోటి ఏంటంటే కామెడీ చాలా అంటే చాలా ప్లస్ అయిపోయింది. ఈ సినిమాలో డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ చాలా బాగా చేయడం జరిగింది. ఈ పందెం కోడి తర్వాత మరో హిట్ కొడతాడు అని అనుకున్నాం కానీ కొట్టలేకపోయాడు. దాని తర్వాత ఈ సినిమాతో మంచి హిట్ కొడతాడని నాకు అనిపిస్తుంది. పందెం కోడి తర్వాత కొన్ని సినిమాలు చేయడం జరిగింది కానీ అది అనుకున్నంత స్థాయికి వెళ్ళలేదు. ఫ్లాప్ అయ్యే రిజల్ట్ వచ్చాయి. ఇక దాని తర్వాత మంచి కష్టతో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా మాత్రం వేరే లెవెల్లో కుమ్మేశాడు. కష్టతో ఉన్నప్పుడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా తీశాడు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ రిజల్ట్ కొట్టే విధంగా ముంగడికి వచ్చేసాడు. ఈ సినిమాలో ఇంకోటి ఏంటిదంటే కామెడీలో ఒక సీన్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఇంకోటి విషయం ఏంటిదంటే ఈ బనెన్తో కనిపిస్తున్న ఒక లుక్ చూసారు కదా, ఈ లుక్కి ఈ ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది.